హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగులతో ఎన్ని విధాలైన హెల్దీ రెసిపీస్ని చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే ఫుల్ గ్లాస్ వరకు రాగులను తీసుకున్నాను. ఈ రాగులను శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. ఒకసారి కలుపుకొని వీటిలో ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా వాటిని ముందే శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు పోహాని యాడ్ చేశాను. అలాగే చిన్న టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి 8 to 10 అవర్స్ సోక్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే 8 to 10 అవర్స్ సోక్ చేయలేదు అంటే ఈ రాగులు చాలా చిన్న చిన్న ధాన్యాలు కదా, బాగా బ్లెండ్ అవ్వండి. చిన్న చిన్నగా పప్పులు అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా అందువలన వీటిని 8 to 10 అవర్స్ ఖచ్చితంగా సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి వాటర్ చేంజ్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి. ఇలా బ్లెండ్ చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ లేదా దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ బ్యాటర్తో ఇష్టపడేవారు గుంట పొంగనాలు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన వాటిని కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కావలసినన్ని వాటర్ని అయితే యాడ్ చేసి బ్లెండ్ చేశాను. ఈ బ్యాటర్ని మరలా 8 అవర్స్ అయితే రెస్ట్ ఇస్తాము. అది ఓవర్ నైట్ అయినా లేదా డేలో అయినా 8 అవర్స్ అయితే ఫర్మెంటేషన్ కోసం రెస్ట్ ఇస్తాము. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సినంత బ్యాటర్ని తీసుకొని ఈ బ్యాటర్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటాము. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అన్నట్లయితే కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఇడ్లీ లేదా దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇంకా ఇడ్లీ పాత్రకి వాటర్తో తడుపుకున్న లేదా పిల్లల కోసం అయితే గీని యాడ్ చేసుకోవచ్చు. అలాగే లేదా ఆయిల్నైనా గ్రీస్ చేసుకొని ఇలా బ్యాటర్తో ఇడ్లీ వేసుకోవడమేనండి. అలాగే సేమ్ బ్యాటర్తో దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా బ్యాటర్ని యాడ్ చేసుకొని దోశ వేసుకోవడమేనండి. ఈ దోశలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా దీన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం తురుము అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా దోశని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో గీ ఇష్టపడేవారు గీని యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకవైపు క్రిస్పీగా కుక్ అయిన తర్వాత మరొక వైపు ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఒకవైపుకు ఫోల్డ్ చేసుకొని ఒక్క 1 minute అలా ఉంచుకొని తర్వాత మరోవైపు టర్న్ చేసుకున్నామంటే లోపల వెజ్జీస్ కూడా బాగా కుక్ అవుతాయి. ఇంకా తర్వాత ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సీజనల్ చట్నీ లేదా నార్మల్ చట్నీ, పప్పుల చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ దోశని మరొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా ప్లెయిన్గా దోశ వేసుకొని ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకొని కాల్చుకున్నామంటే పేపర్ దోశలాగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ దోశని. లైక్ వైట్ దోశకి ఈ దోశకి డిఫరెన్స్ ఏమీ తెలియదు. అలాగే ఈ దోశలు అయ్యేలోగా ఇడ్లీ కూడా రెడీ అయిందండి. ఇంక ఇలా ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటాయి. లైక్ వైట్ రవ్వతో చేసే ఇడ్లీ అంతగా టేస్ట్ని మనం అబ్జర్వ్ చేయకపోతే తెలియదు, కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ చిన్న డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా బాబు ఎప్పుడు ఎగ్ దోశ అడుగుతూ ఉంటాడండి. తను ప్లెయిన్ దోశల కంటే ఎక్కువగా ఎగ్ దోశనే ఇష్టంగా తింటాడు. ఇంకా తను అడిగినప్పుడు నేను ఈ రాగి పిండి బ్యాటర్ పైనే ఇలా ఎగ్ని యాడ్ చేసి ఎగ్ దోశని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ రిచ్ అన్నమాట, చాలా హెల్దీ అనమాట. ఇలా రాగి ఎగ్ దోశని ప్రిపేర్ చేసి ఇచ్చానంటే మా బాబు ఇష్టంగా తింటాడు. ఇంకా ఎగ్ వేసిన తర్వాత దీనిపైన బాబు కోసం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్నే యూజ్ చేస్తానండి. బాబు కోసం కారం యాడ్ చేయను. పెద్దవాళ్ళు తీసుకునేటట్లయితే కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసి దోశని కాల్చుకోవడమే. ఈ రాగుల్లో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆకలిని తగ్గిస్తుంది. అందువల్ల మనం వెయిట్ కంట్రోల్లో ఉండడానికి అలాగే వెయిట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ రాగుల్లో ఉండే ఫైబర్ వలన మన స్టమక్ త్వరగా ఫిల్ అయినట్లు అనిపిస్తుంది. దాంతో మనం
ఓవర్ ఈటింగ్ చేయకుండా ఉంటాం. మనం ఓవర్ ఈటింగ్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా వెయిట్ రెడ్యూస్ అవుతాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఈ రాగులతో హెల్దీ పుల్కా అండి. రాగుల్లో క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, బీట్రూట్ తురుముని యాడ్ చేసుకొని హెల్దీ పుల్కాని ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వెజ్జీస్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇందులో మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. రాగి పిండిని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అలాగే ఈ రాగుల్లో ఉండే కాల్షియం వలన ఎముకలు, దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎముకలు బలం చేకూరడానికి ఈ రాగులు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ రాగులలో ఉండే కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఆడవారిలో ఎముకల పట్టుత్వానికి కూడా ఈ రాగులతో చేసుకున్నవి ఏవైనా తీసుకోవడం చాలా మంచిది. లైక్ రాగి మాల్ట్, ఇలా రాగి పుల్కా, రాగి జావా, రాగి ఇడ్లీ ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఈ రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన మనకు రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ రాగులు హెల్త్కి చాలా మంచిదండి. ఈ రాగులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్లో మనం రాగి జావని ప్రిపేర్ చేసి తీసుకుంటూ ఉన్నట్లయితే వేసవి కాలం యొక్క వేడి ఎఫెక్ట్ తగలకుండా ఉంటుంది. బాయిల్ అయిన వెజ్జీస్ వాటర్లో రాగి పిండిని యాడ్ చేసుకొని కాస్త ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకున్నాము అంటే ఆ హీట్కి రాగి పిండి కూడా మగ్గుతుంది కదా. ఇంకా బాగా కలుపుకొని డోని ప్రిపేర్ చేసుకొని ఇలా పుల్కాలని ప్రిపేర్ చేసుకోవడమేనండి. రాగి పుల్కాలు ప్లెయిన్గా ఇష్టపడని వారు ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన హెల్త్కి చాలా మంచిది. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ రాగి పిండి పైన ఇష్టమున్నవారు ఘీని యాడ్ చేసి తీసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఘీ ఫ్లేవర్ ఇష్టం ఉండని వారైతే ఆయిల్ని యాడ్ చేసుకొని కూడా ఇలా పరాటా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. ఆయిల్ లేదా ఘీ రెండింటిని ఇష్టపడని వారైతే ఇలా ప్లెయిన్గా కూడా పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. పుల్కా అండి ప్లెయిన్గా చేసి తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ మనం ఇందులో వెజ్జీస్ని యాడ్ చేసాం కాబట్టి ఆనియన్, క్యారెట్ తురుము, బీట్రూట్, పచ్చిమిర్చి, అల్లం తురుము ఇవన్నీ తినేటప్పుడు మనకి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాగా 2 పరాటాలని ప్రిపేర్ చేసుకొని కాస్త రైస్, కర్రీ, కర్డ్, సలాడ్తో తీసుకున్నాము అంటే హెల్దీ పరాటా, టేస్టీ పరాటా రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే హెల్దీ స్మూదీ అండి. అంతకుముందు యాపిల్తో స్మూదీని షేర్ చేశాను. ఆ వీడియో కూడా ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇందులో అయితే బనానాని యాడ్ చేసి ఈ రాగి స్మూదీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఇలా 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వలన మనం వామ్ వాటర్లో వేసిన వెంటనే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఈ 1/2 గ్లాస్ వాటర్లో ఈ రాగి పిండిని యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ అలా కుక్ చేసుకోవడమేనండి. వాటర్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి ఈ రాగి ఫ్లోర్ని యాడ్ చేసిన వెంటనే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. లైక్ మనకి డిన్నర్ లేట్ అవుతుంది అన్న టైంలో, లైట్గా లేదా స్మూదీ తీసుకుందాం అన్న టైంలో ఇలాంటి స్మూదీని తీసుకున్నట్లయితే హెల్దీగా వెయిట్ రెడ్యూస్ అవుతాము. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకున్న 1 మినిట్ తర్వాత 1-2 మినిట్స్ కల్లా ఇది కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మరో మిక్సర్ జార్లో ఆ రాగిపిండి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుంటాం కదా ఒకవైపు, మరోవైపు మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 బనానాని యాడ్ చేశాను. ఇంకా ఒక 6-7 వరకు బాదాంని యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మిక్స్డ్ సీడ్స్ని యాడ్ చేశాను. ఈ మిక్స్డ్ సీడ్స్లో వాటర్ మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయండి. ఫ్లాక్ సీడ్స్ వాటన్నిటిని యాడ్ చేశాను. అలాగే డేట్స్ డైరెక్ట్గా అలా యాడ్ చేసి బ్లెండ్ చేస్తే బాగా మంచిగా పేస్ట్ అవ్వండి. అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో ముందే డేట్స్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆ డేట్స్ని కూడా యాడ్ చేసి ఇంకా చల్లార పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవడమేనండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్మూదీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇంకా గార్నిషింగ్ కోసం కొన్ని
బాదం అలాగే జీడిపప్పు ఇంకా కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఈ స్మూదీ టేస్ట్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా ఆ తర్వాత మరొక జావ రెసిపీ అండి. ఇలా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ని యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకొని వాటర్ వేసి కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత బాయిల్ అయిన వాటర్లో ఈ రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసి ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ రాగి పిండి బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాస్త చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇది స్వీట్గా తినాలి అనుకునే వారి కోసం ఇందులో నేనైతే జాగరీని యాడ్ చేస్తున్నానండి. స్వీట్ని ఇష్టపడిన వారైతే డైరెక్ట్గా ఇక్కడే ఫ్లేమ్ బంద్ చేసి ఈ పిండి చల్లారిన తర్వాత ఇందులో బటర్ మిల్క్ లేదా కర్డ్ని యాడ్ చేసి తీసుకోవచ్చండి. రాగి మాల్ట్ అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఇలా ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవడమేనండి, మన కన్సిస్టెన్సీకి తగిన విధంగా. ఈ రాగి జావలో సాల్ట్ జాగరీ రెండు యాడ్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవడమేనండి ఈ పాలు రాగి పిండి కలిసేలాగా. ఇలా పాలతో జావని ఇష్టపడే వారైతే బెల్లంని యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంని ఇష్టపడని వారైతే ముందే బెల్లం వేయకముందే కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ రెసిపీస్ మీకు నచ్చినాయా? ఇలా ఈ రాగులతో ఇన్ని హెల్దీ రెసిపీస్ మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లైక్ మనకి ఇడ్లీ దోశ తినాలి అనిపించినప్పుడు వాటిని, లేదా ఎగ్ దోశ అలాగే మసాలా దోశ తినాలనిపించినప్పుడు వాటిని ప్రిపేర్ చేసుకొని హెల్దీగా మనం టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే నైట్ డిన్నర్గా ఇలాంటి స్మూదీ లేదా జావని తీసుకుంటూ బెల్లీ ఫ్యాట్తో పాటుగా మనం హెల్దీగా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.